ఒక సమస్య మీద ప్రజలు ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు. పరిష్కారం అయిపోయిందని ప్రభుత్వం చెప్పేస్తుంది. లేదా ఎవడో ఒకటి మీదకి తోసేస్తుంది. అదే జగన్ వస్తున్నాడంటే పరిష్కారం అవుతుంది. ఇది లోపం ఎక్కడుంది? జగన్‌కి ఆ క్రెడిట్ ఇస్తోంది ఎవరు? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ప్రభుత్వమే. పొగాకు రైతులు ఆ మధ్యన అడిగారు. చంద్రబాబు నాయుడు గారే కూర్చొని రివ్యూ చేశారు. అచ్చెన్నాయుడు గారు అయిపోయిందన్నారు. అప్పుడే ఎందుకు పరిష్కారం చూపెట్టలా? అయిపోయిందని నోటితో చెప్పారు. చివరికి మళ్ళీ ఆ పొగాకు రైతులు జగన్ దగ్గరికి వెళ్ళారు. నోటితో మాటలు తప్పించి, పేపర్లో వార్తలు తప్పించి ఏం కావట్లేదు. జగన్ మొన్న దాని మీద ప్రస్తావించాడు. నేను త్వరలో వస్తానన్నాడు. వచ్చే నెలలో వెళ్ళబోతున్నాడు. దాంతో ఇప్పుడు అర్జెంటుగా పరిగెత్తుకొచ్చి ప్రభుత్వం పొగాకు రైతులకు శుభవార్త అంట. ధర లోటు భర్తీ కింద కిలోకి 20 రూపాయలు చొప్పున చెల్లించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్ట. 188 కోట్ల భారం మోసేందుకు సిద్ధమైనయట. రాష్ట్రంలో 9.4 కోట్ల కిలోల పొగాకు కొనుగోలు, రైతులను ఆదుకునే విషయంలో రాజీ ప్రసక్తి లేదంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారట. ఓవరాల్గా బ్రైట్ రకం పొగాకు ధర కిలో 240, మీడియం రకం 190, లో గ్రేడ్ 110 కన్నా తక్కువగా చూడాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఎక్కడా రాజీ పడదు. నోడుతో ఆయన చెప్తున్నారు. కొనంది వ్యాపారి. కొననప్పుడు ఆ వ్యాపారి మీద చర్య తీసుకోవడం చేత కాకపోతే ఇంకెందుకు మనకి? ఆ వ్యాపారి ఏమన్నా తక్కువకు అమ్ముకుంటున్నాడా? పైకే అమ్ముకుంటున్నాడు. మనం కేవలం మాటలతో ఇప్పుడు ప్రజల సొమ్ము 20 రూపాయలు తీసుకెళ్ళి ఇస్తారు. పరిష్కారం అయిపోతుందా? అసలు పరిష్కారం ఎందుకు జరగట్లేదు అన్నదే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.